హాయ్ అండి. టెంపుల్లో పులిహోర తింటే అస్సలు ఇంకా వదలబుద్ధి కాదు కదా. ఇది యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టెంపుల్ స్టైల్ పులిహోర ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసిన గంట తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు లైక్ చేయండి, షేర్ చేయండి. 1.5 స్పూన్ మినప్పప్పు, 1.5 స్పూన్ శనగపప్పు తీసుకొని ఒకసారి దోరగా వేయించుకోవాలి, కొంచెం వాసన వచ్చేంత వరకు. 1 స్పూన్ ధనియాలు, 1 చిటికెడు మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేయకండి, చేదు వచ్చేస్తుంది అనమాట. అందుకే మెంతులు కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది. 1 స్పూన్ మిరియాలని కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం 1 పిడికెడు కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కరివేపాకు వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఉంటే వేసుకోండి. తర్వాత 1.5 స్పూన్ వరకు నువ్వులను వేసుకొని నువ్వులు ఎర్రగా వచ్చేంత వరకు, చిటిపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని అంతా ఇందాక ముందు వేపింది ఇప్పుడుది మొత్తం కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఆ పౌడర్ని. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు ఆవాలు, జీలకర్ర ఇలాంటివి తీసుకోండి. చిటికెడు మెంతులు ఇప్పుడు చెప్తున్నా ఎక్కువ వేయకండి. 1/2 స్పూన్ వాము అండ్ 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు తీసుకొని పల్లీలు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత 1 కప్పు వరకు మనం జీడిపప్పును తీసుకోవాలి. మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి. జీడిపప్పు తీసుకొని జీడిపప్పు ఎర్రగా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి ముందే వేసుకోవాలి, నేను మర్చిపోయి వెనక వేసుకున్నాను. వేసుకొని ఎండుమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండుని మనం నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. మరి లూజ్గా వాటర్ లాగా మీరు ఇది చేయకండి, ముద్దగా మనకి పేస్ట్ లాగా అది ఉంటే త్వరగా మనకి పులిహోర అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏదైతే పోపు ఉందో అందులోనే ఆయిల్లోనే వేసుకోవాలి. వేసుకొని బాగా మరగనివ్వాలి, దగ్గరగా అవుతుంది అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఈ పోపు కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోనే మనం పచ్చిమిర్చి ఆయిల్లో వేయకుండా ఇలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం అల్లం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా చింతపండులో పచ్చిమిర్చి కొంచెం మరుగుతుంది, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా ఇలానే వేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్లో ఉండేటప్పుడైనా వేసుకోండి, ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి కలర్ కోసం. తర్వాత 1 పించ్ ఇంగువని వేసుకోండి. నేను ఇక్కడ సైకిల్ బ్రాండ్ ఇంగువని యూజ్ చేశాను. మీ ఇంటి దగ్గర ఏ బ్రాండ్ది ఉంటే ఆ బ్రాండ్ది మనం వేసుకోండి. ఇంగువ ఎక్కువ వేయకండి, చేదులాగా ఇంగువ స్మెల్ ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంగువ కూడా చాలా చిటికెడు వేసుకోవాలి. ఇందాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఆ పౌడర్ని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 1.5 స్పూన్ ఇందులో చూపించాను కానీ వేసినట్టుగా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా మనకి రైస్కి తగినంత వేసుకోండి. మరి ఎక్కువ అవుద్ది డౌట్గా ఉంది అనుకునే వాళ్ళు కొంచెం వేసుకొని తర్వాత రైస్లో కొంచెం కలుపుకునేటట్టు ఉప్పుని మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఏదైతే మనం రైస్ పెట్టుకున్నామో అందులో ఈ చింతపండుని కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా కలుపుకుంటే టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అమోఘం, అసలు అద్భుతమైన చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. కుంకుమతో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దోర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్